అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తిగా నాపై బాధ్యత ఉండి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం పెట్టానని చెప్పి తెలియచేస్తున్నాను. సమాజంలో క్రిమినల్ అంటే ప్రతి ఒక్కరం భయపడతాం. క్రిమినల్ చేసినటువంటి పనులు సమాజానికి, ప్రజానీకానికి హానికరమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవహారం చేస్తే ఏ విధంగా ఉంటుందో 2004 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయాన్ని తెలియచేస్తున్నాను. క్రిమినల్ అనేవాడు నిరంతరం తప్పులు చేస్తూనే ఉంటాడు. చేసిన తప్పులు ఇతరులపై పెట్టి వారికి శిక్షలు పడే విధంగా వ్యవహరిస్తాడు. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఇందులో వాస్తవాలు గ్రహించమని చెప్పి కోరుతున్నాను. తరువాత నిర్ణయాలు తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ని బలి తీసుకున్నావు, మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బలి తీసుకున్నావు, సామాన్యులను కూడా జైలుకి పంపించి ఏ విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావో ఒక్కసారి గతాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తరువాత మాయమాటలు చెప్పి, ఆచరణ కానివన్నటువంటి మాటలు చెప్పి ప్రజలకి తప్పుదోవ పట్టించి 2019లో అధికారంలోకి వచ్చావు. ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేశావో మనం మాట్లాడుకోవలసినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడమే కాదు, అమాయకులైనటువంటి బలహీన వర్గాల మెడ మీద కత్తి పెట్టి ఈరోజు నువ్వు అవినీతి చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటి ఈరోజు బయటపడుతున్నాయి. ఆర్థికంగా నువ్వు బలపడ్డావు, అన్యాయంగా ఈరోజు చాలామంది బలవుతున్నారు. నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. గొడ్డల పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలు గొంతు చించుకొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బలహీన వర్గాల మీద కక్ష గట్టారని సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను,
మీరు తప్పులు చేశారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రతి పని మీరు చేసి, అవినీతి చేసి, అక్రమంగా దొరికిపోయి మీరు కేసుల్లో ఇరుక్కొని మీరు జైలుకి వెళ్తుంటే ఇదేదో బలహీన వర్గాల మీద కక్ష కట్టారని మాట్లాడుతున్నారు. 2019-24 బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు మీరు. ఆషామాష విషయం కాదు. నిన్న ధర్మాన ప్రసాద్ గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. నేను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాదా? మా సోదరులు కొల్లు రవీంద్ర బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? రాజకీయ చరిత్ర కలిగినటువంటి వెలమల రామకృష్ణ గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? అయ్యన్న పాత్రుడు గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? ఈ విధంగా ఎంతోమంది బలహీన వర్గాల్ని టార్గెట్ చేశారు. మేము చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అండగా ఉండడం. 2019 నుంచి 24 వరకు నువ్వు చేసినటువంటి దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు గొంతెత్తి మాట్లాడడమే మేము చేసిన తప్పు తప్ప మేము చేసిన తప్పేంటి? నాకు 2 సార్లు జైలుకి పంపించారు. ఆన్సర్ చేయాలి. చేయని తప్పుకి కావాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి గొంతు. ఆయన మొదటే మనం కేసులు పెట్టి జైల్లో వేసిస్తే భయపడి బయటికి ఎవరూ రారని చెప్పి 80 రోజులు కేసు పెట్టారు. ఒక్కటంటే ఒక్క ఆధారం, ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఎక్కడి నుంచైనా మేము తీసుకున్నట్టుగా ఒక్క ఆధారం కూడా చూపించకపోతే ఆ కేసులన్నీ కూడా కొట్టేశారు. రెండవది, గొడ్డల పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ మా జిల్లా వ్యక్తి. నువ్వే రెవెన్యూ మంత్రిగా ఉన్నావు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. నేను మా ఊరిలో, మా ఇంటిలో, మా ఆఫీసులో ఉన్నాను. మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా దగ్గరికి వస్తే మీలో మీరు కూర్చొని రాజీ చేసుకొని ఏకగ్రీవం చెయ్యండి అని చెప్తే అదేదో నేను చెప్పడం కాదు, రికార్డు అయింది. రికార్డు కూడా బయట పెట్టారు. ఆ రికార్డులో కూడా నేను ఎవరిని ప్రలోభ పెట్టినట్టు కానీ, ఎవరిని భయపెట్టినట్టు కానీ, ఎవరిని నేను బాధ పెట్టినట్టు కానీ ఆ రికార్డులో కూడా లేదు. ఆ రోజు ధర్మాన ప్రసాద్ బీసీ డైరెక్షన్లో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి శ్రీకాకుళం జైలుకి పంపించారు. ఆన్సర్ చేయమని కోరుతున్నాను. మా కొల్లు రవీంద్ర గారు ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి ఆయన మీద మర్డర్ కేసు పెట్టి జైల్లో పెట్టారు. రామకృష్ణ గారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడి మీదగా రేప్ కేసు పెట్టారు. బలహీన వర్గాలు ఆ రోజు ఏ విధంగా బలైపోయారో మీరు గుర్తులేదా? ఈరోజు మీరు మీ కుటుంబ వ్యవహారాల్లో మీరు చాలా చాలా తప్పులు, ఇదేదో అచ్చెన్నాయుడు చెప్పాడని కాదు, ఏది చేసినా చంద్రబాబు నాయుడు. నిన్న నాగేశ్వరరావుకి అరెస్ట్ చేశారు. ఎవరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వంకి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా మీ కుటుంబం యొక్క అకౌంట్లలో డబ్బులు పడ్డాయని వాస్తవాలు తెలిసిన తర్వాత ఈడీ ఎంక్వైరీ చేసి జైల్లో వేస్తే ఇదేదో బలహీన వర్గాల మీద కక్షను మాట్లాడుతున్నారు. జోగి రమేష్ అక్రమం మద్యంలో తయారీలో కానీ, మద్యం లిక్కరు డాన్గా తయారై వ్యవహరించినటువంటి తీరులో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే దాని మీద మా మీద పడతాయి. నీ కుటుంబ వ్యవహారం, నీ కోడలు కొడుకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇలాంటి వీటి మీద ఎప్పుడూ కనీసం ఆలోచన కూడా చేయరు. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. నిన్న ఇదేదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మా కుటుంబాల మీద కూడా పడ్డారని. అంత హీనులు కాదు. మీ అంత దరిద్రమైనటువంటి ఆలోచన ఎవరికీ రాదు.
నీ కుటుంబ తగాయిదాన్ని మా మీద పెట్టి దాన్ని కూడా విమర్శిస్తున్నావు. ముందు దీనికి ఆన్సర్ చేయమని చెప్పి అడుగుతున్నాను. నిన్నందరూ కూర్చున్నారు బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని చెప్పి అడుగుతున్నాను. స్వాతంత్రం వచ్చింది 80 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దేశానికి ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేశాయి. బలహీన వర్గాలని ఓటు వేసినటువంటి యంత్రాలుగే వాడుకున్నారు తప్ప బలహీన వర్గాల గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఫస్ట్ టైం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చిన విషయాన్ని ఘంటాపదంగా బల్లగుద్ది ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓన్ చేసుకున్నారు. బలహీన వర్గాలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బలహీన వర్గాలు. ఈరోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. 2014-19 బలహీన వర్గాలకి ఒక స్వర్ణయుగం. సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, బలహీన వర్గాలకి విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఉండాలని ఆ రోజు మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ నభూతో నా భవిష్యత్తు, రిజర్వేషన్లు కానీ ఏది తీసుకున్నా సరే తెలుగుదేశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు బలహీన వర్గాల గురించి ఆలోచించలేదు. 2014లో నేను కూడా బీసీ మంత్రిగా ఉన్నాను. ఒకేసారి ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ చొప్పున 175 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు స్వయం ఉపాధి గురించి కుల వృత్తుల వారికి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి మేము కొని గొడౌన్స్కి పంపిస్తే ఎంత కక్ష కాకపోతే అధికారం మారిన తర్వాత దుర్మార్గుడు కళ్ళ ముందే పరికరాలన్నీ కనిపిస్తున్నా ఈ పరికరాలు ఇస్తే బలహీన వర్గాలకి మంచి జరుగుతుందని మొత్తం పరికరాలన్నీ గోడౌన్స్లో ఉంచి తుప్పు పెట్టిపోయి పక్కన పడేశారు తప్ప బలహీన వర్గాలకు ఆ పరికరాలు కూడా అందించినటువంటి దౌర్భాగ్యులు మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, మాయ మాటలు చెప్పారు, ఆన్సర్ చేయమని కోరుతున్నారు. ఏం చేశారు 5 సంవత్సరాలు? ఒక 5 పైసలు బలహీన వర్గాల గురించి మీరు ఖర్చు పెట్టారా? తెలుగుదేశం ఎన్డీఏ ఎప్పుడు అధికారంలో ఉన్నా బలహీన వర్గాలకి సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చి, స్వయం కృషిచ్చి, స్వయం ప్రతిపత్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని పాలించడంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాలు. నువ్వేం చేశావు? పేరుకు మంత్రులని చెప్పావు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అని చెప్పావు, 54 కార్పొరేషన్లు అని చెప్పావు. దేనికవి? 4 గీసుకోవడానికైనా పదవులు పనికొచ్చాయా? ఎవరికైనా ఒక స్వేచ్ఛ ఉందా? ఒక మాట్లాడే నైతిక హక్కు ఆ రోజు ఎవరికైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీ సొంత మనుషులు 4 ఈ రాష్ట్రాన్ని రాసి పెట్టేశావు. ఉత్తరాంధ్రకు ఒక రెడ్డి, గుంటూరు కృష్ణాకు ఒక రెడ్డి, ప్రకాశం నుంచి 6 జిల్లాలకు ఒక రెడ్డి, రాయలసీమకు ఒక రెడ్డి, 4 రెడ్డిల్ని ఈ రాష్ట్రాన్ని రాసిపెట్టి ఎక్కడ బలహీన వర్గాలకి స్వేచ్ఛ లేకుండా కనీసం చిన్న పని కూడా చేసుకోలేనటువంటి దద్దమ్మలుగా తయారు చేసినటువంటి నువ్వు ఈరోజు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడితే 54 కార్పొరేషన్లు అంటావు. ఒక్క కార్పొరేషన్కు ఒక పైసా ఇచ్చావా? కనీసం కూర్చోడానికి కుర్చీలైనా ఇచ్చావా అని చెప్పి అడుగుతున్నాను. ఏం చేసావు 5 సంవత్సరాలు? ఇవన్నీ ఒక ఎత్తు. బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, రాజకీయ పార్టీలపైన ఉంది,
స్వాతంత్రం వచ్చిన తర్వాత 1982 వరకు బలహీన వర్గాలకి రిజర్వేషన్ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గాల సోదరీమణులు గుండె మీద చెయ్యి వేసుకొని ఒక 2 సెకండ్లు 2 నిమిషాలు ఆలోచన చేసి నా మాటలు వినమని చెప్పి కోరుతున్నాను. 1984లో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు ఇచ్చింది పసుపు జెండా తెలుగుదేశం, ఎన్టీ రామారావు. అవునా కాదా ఆలోచన చేయమని కోరుతున్నాను. వెంటనే 85లో మాండలిక వ్యవస్థ వచ్చి మండల ప్రెసిడెంట్లు వస్తే 20% మంది బలహీన వర్గాలు రాజ్యాధికారం వచ్చింది. జిల్లా పరిషత్తుల్లో రాజ్యాధికారం వచ్చింది. మున్సిపాలిటీల్లో రాజ్యాధికారం వచ్చింది. ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. 1994లో కేంద్ర ప్రభుత్వం 94-95 రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 95లో మన నాయకుడు, మన ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాజ్యాంగ సవరణని ఆసరాగా తీసుకొని 20% సరిపోదు, సమాజంలో సగభాగం బలహీన వర్గాలు ఉన్నారు, వారికి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి 95లో 20% నుంచి 34% రిజర్వేషన్ పెంచిన వ్యక్తి మా నాయకుడు, మా బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బల్లగుద్ది. ఇది వాస్తవం అవునా కాదా? అచ్చెన్నాయుడు చెప్పింది నిజమా కాదా? ఇదేది దాపరికం లేదే. ప్రతిదీ జీవోలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఈ రకంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎన్ని ఎలక్షన్లు జరిగాయి? 95లో జరిగాయి, 2001లో జరిగాయి, 2009లో జరిగాయి, 2013లో జరిగాయి. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పోలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీలికి 34 రిజర్వేషన్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 34% రిజర్వేషన్. మళ్ళీ 2019లో గొడ్డల పార్టీ వచ్చిన తర్వాతే 34% రిజర్వేషన్ నుంచి 24% ఎందుకు తగ్గిందో ఆన్సర్ చేయమని చెప్పి గొడ్డల పార్టీని అడుగుతున్నా. అది ఆన్సర్ చేసిన తర్వాత మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడండి. ఏం చట్టం నిన్నొచ్చి ఈరోజు పోలేదు కదా. 94లో చంద్రబాబు నాయుడు చట్టం తెచ్చిన తర్వాత 95లో ఎలక్షన్లు జరిగాయి, 2001లో జరిగాయి, 2009లో జరిగాయి, 2013లో జరిగాయి. అప్పుడు ఈ చట్ట ప్రకారమే 34%తో రిజర్వేషన్లు జరిగాయి. నువ్వు వచ్చావు. ఆ రోజే బలహీన వర్గాలకి తీరని అన్యాయం. ఒక విషయం మీరు ఎప్పుడు రాయటం లేదు. ఒక చట్టం ఉంది, 34% రిజర్వేషన్లు చేయడానికి 94-95 రాజ్యాంగ చట్ట సవరణ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక చట్టం చేసింది. ఒకవేళ రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ చట్టాన్ని సవరణ చేయాలి. దుర్మార్గులు 2019లో ఆ చట్టాన్ని సవరణ కూడా చేయకుండా ఆదరాబాదరగా ఇదొక అవకాశం, బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకోవడానికి ఇది నాకు ఒక అవకాశం దొరికిందని ఇమీడియట్గా చట్టాన్ని సవరణ చేయకుండా 34% నుంచి 24% తగ్గించి ఒక జీవో తీసుకొచ్చి ఆదరాబాదరగా ఎలక్షన్లు పెట్టి మా బలహీన వర్గాలు పొట్టను కొట్టావు. ఎన్ని పదవులు పోయాయి? 16,000 పదవులు పోయాయి. ఇది నీ పాపం కాదా? చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేస్తే కనీసం సుప్రీంకోర్టుకి వెళ్ళాలనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే అది వెనకొన్ని తానా తందాన అంటున్న ఈ బలహీన వర్గాల నాయకులకి ఇవన్నీ ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. మేము మళ్ళీ ఎలక్షన్లో మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఇదేదో మేము కొత్త చట్టం తేలేదు. 94-95 రాజ్యాంగ సవరణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
పంచాయతీరాజ్ చట్టం క్యాన్సిల్ అవ్వలేదు. ఆ చట్టం ఉంది. ఆ చట్టంలో ఆంధ్రప్రదేశ్లో 34% రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే మేము జీవో ఇచ్చి ముందుకెళ్ళాం. దానికి అడ్డంకులు చేయాలని చాలామందితో ఫిల్ వేయిస్తున్నాం. బలహీన వర్గాలకు 30% రిజర్వేషన్స్ అయితే బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో అధికారంలోకి వస్తే వీళ్ళకి పుట్టగతులు ఉండవని దాన్ని కూడా ఆపుదల చేయాలని చాలా ప్రయత్నాలు రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని వర్గాలకి బలహీన వర్గాల నాయకుడిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. దీన్ని ఆదుకో, ఎవ్వరు అడ్డుకోవద్దు. ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు, ఎవరికి నష్టం లేదే. ఎస్సీల రిజర్వేషన్ ఎస్సీలకు ఉంటాయి, ఎస్టీల రిజర్వేషన్ ఎస్టీలకు ఉంటాయి. మీ రిజర్వేషన్ల తర్వాత దీనికి రిజర్వేషన్ ఇచ్చాం. ఏ ఒక్క వర్గానికి బీసీలు వ్యతిరేకం కాదు, ఏ ఒక్క రిజర్వేషన్కి బీసీలు వ్యతిరేకం కాదు. మీ హక్కులు మీకుంటాయి. బలహీన వర్గాల హక్కులు కూడా అవసరం కాబట్టి ఈరోజు ఈ జీవో ఇచ్చారు. దీన్ని కూడా ఇప్పుడు పిల్లేశారు. అప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పడుకొని లేపితే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఎవరు పిల్లేయిస్తున్నారు, ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుసు. దయ ఉంచి మీరు చాలా అన్యాయం బీసీలకి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దీన్ని సరిచేసి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవద్దని చెప్పి కోరుతున్నాను. ఈరోజు బలహీన వర్గాలు అభ్యున్నతి గురించి కృషి చేస్తున్నాం. బలహీన వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్ళాలని అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే బలహీన వర్గాలు ఈ దుర్మార్గుల మాటలు మళ్ళీ వింటే, ఈ దుర్మార్గులు ప్రతిదీ వెనక చూడరు, ముందు చూడరు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏది రాధిస్తే అది మాట్లాడుతున్నారు, ఏది చెప్తే అది మాట్లాడు ఆన్సర్ చేయమని చెప్తున్నాం. ఈరోజు బలహీన వర్గాలు చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టి జైల్లో పెడుతున్నారు. ఏం మేము బలహీన వర్గాలం కాదా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తప్పు చేయలేదు. 5 సంవత్సరాలు భూతద్దంతో ఎతికి అన్నీ చూసి ఎక్కడ ఒక చిన్న తప్పు కూడా మీరు పట్టుకోలేక, షేర్ షీట్ కూడా వేసుకోలేనటువంటి మీరు ఈరోజు అడ్డగోలుగా దొరికిపోయి కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెట్టి చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలు వేస్తుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేసి మీరు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ బీసీలు తెలివైన వాళ్ళు, బీసీలు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్క పౌరుడికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రిజర్వేషన్స్ ఎవరికి వ్యతిరేకం కాదు. గొడ్డల పార్టీ మాట విని మీరు కోర్టుల్లో పిల్లేసి బలహీన వర్గాలకు అన్యాయం చేయొద్దని చెప్పి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఎందుకు లేట్ అవుతుంది? కోర్టులో కేసులు వస్తాయి. మేము కూడా మంచి లాయర్లకు పెడుతున్నాం. ఇక్కడ హైకోర్టులో పెట్టాం, సుప్రీంకోర్టు కూడా అవసరం ఉంటే వెళ్తాం. చివరి నిమిషం వరకు బలహీన వర్గాలకి రిజర్వేషన్స్ గురించి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొత్త రిజర్వేషన్స్ కాదు, మీరు అది తెలుసుకోవాలి. పాత యాక్టు ఇప్పుడే చెప్పాను. కొంతమంది దీన్ని గ్రహించి ఉంటారు, గ్రహించకపోయారు. వీళ్ళు 34% పాత యాక్ట్ ఈ రాష్ట్రంలో ఉంటే ఆ చట్టాన్ని కనీసం సవరణ కూడా చేయకుండా ఒక చట్టాన్ని ఉంచుకొని ఆ చట్టంలో 34% రిజర్వేషన్స్ ఉంటే దాన్ని 24 చేసేటప్పుడు చట్ట సవరణ చేయాలి. కనీసం చట్ట సవరణ కూడా చేయకుండా ఒక జీవో ఇచ్చి 24%కి ఆదరాబాదరగా వెళ్ళిపోయారు. అంటే ఒక అవకాశం దొరికింది, బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకోవడానికి ఒక అవకాశం దొరికిందని ఆదరాబాదరగా చేశారు. మేము ఆ చట్టంలో 34%, ఆ చట్టం బతికుంది, చనిపోలేదు. ఆ చట్టం ప్రకారమే జీవో ఇచ్చాం. కాబట్టి న్యాయస్థానంలో కూడా తప్పనిసరిగా పోరాటం చేస్తాం. అందుకే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఎస్సీలు రిజర్వేషన్ పోవు, ఎస్టీలు పోవు, మైనార్టీలు ఎవరు రిజర్వేషన్ అనుకుంటాయి. మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆన్సర్ చేయమని చెప్పి. సంఘటితంగా ఎత్తుక్కోవడానికి మీరు ఇప్పుడేం కొత్తగా ఆకాశం నుంచి దిగి రాలేదు.
నేను ప్రతిసారి చెప్తుంటాను, ఇదేదో ఆషామాషిగా అనుకుంటారు అచ్చెన్నాయుడు ఏంటి మాటకి చెప్తానని. ఎవరో కొత్తగా ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి మాట్లాడితే ఇదేదో కొత్తోడు కదా వచ్చాడు కదా అని ఆలోచనలో పడవచ్చు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వెలగబెట్టి అధికారాన్ని దమనకాండ చేశావు. బీసీల మీద దమనకాండ, అక్రమంగా ఏం తప్పు చేశాం? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆన్సర్ చేయమని చెప్తాను. నాకు 2 సార్లు జైల్లో పెట్టింది. ఏం తప్పు చేశానని జైల్లో పెట్టావు? తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తగా ఉన్నాం, గొంతెత్తి మాట్లాడుతున్నాం, నీ అవినీతి అరాచక విధానాల్ని మాట్లాడుతున్నామని చెప్పి నా మీద కేసులు పెట్టారు. ఈరోజు గొంతు చిచ్చుకుంటున్నారు. ఏం చట్టం తన పంచాయతీ చేయదా? ఈరోజు నేను చెప్పామా? ఈరోజు పేపర్లన్నీ చూశాను, డైరెక్ట్గా కుటుంబ సభ్యుల అకౌంట్లో ఎంత డబ్బు పడ్డాయి నేనే పేపర్ చదివాను. నీ కుటుంబ వ్యవహారం. నేను ఆయన వచ్చి గొంతు చించుకుంటున్నాడు, లోకేష్ మీద పడుతున్నాడు, రెడ్ బుక్ అంటున్నాడు, రేపు డెత్ బుక్ అన్నాడు. రెడ్ బుక్కే కరెక్ట్గా పనిచేసి మీరు ఎవరైనా ఉంటారా? నీ కుటుంబ వ్యవహారం అది. మీలాగా మీ గొడ్డల పార్టీలాగా కుటుంబ వ్యవహారాల్లో దూరి కుటుంబాలను విడదీసే కుసంస్కృతి అసలు కల్లో కూడా రాదు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారిలో. మీకు అది మీ వ్యవహారాలు మీరు తీర్చుకోరు. మీ వ్యవహారాల్ని చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం మీద, ఎన్డీఏ మీద పెడుతుంటే ప్రజలు అమాయకులు కాదు. నేను ఈరోజు మళ్ళీ రిక్వెస్ట్, అచ్చెన్నాయుడు మాట్లాడిన ప్రతి మాట లైవ్లో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు. తప్పుంటే అచ్చెన్నాయుడు మీరు మాట్లాడింది తప్పని మీరు నాకు ఆన్సర్ చేయండి, నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను, ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకే బలహీన వర్గాల పునాదుల మీద పుట్టిన పార్టీకి ఏ అవకాశం వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ రోజు ఎన్టీఆర్ కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎక్కడ బలహీన వర్గాలకి ఏ సమంత నష్టం కూడా జరగకుండా మేము పనిచేస్తున్నాం. మాకు స్వేచ్ఛ ఉంది, పరిపాలనలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం. మీలాగా డమ్మీలుగా మాత్రం ఇప్పుడు మిగలం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే.